ఈరోజు తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు, తెలంగాణ కోసం పద్నాలుగు సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి, మడమదిప్పని పోరాటం చేసి, చావు నోట్లో తలబెట్టి ఈ దేశంలోని మొత్తం రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప ఉద్యమకారుడు. అట్లాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణని ఈ భారతదేశంలో అన్ని రంగాల్లో నంబర్ 1గా నిలబెట్టినటువంటి నాయకుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేధించడాన్ని నిరసిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బ్రహ్మాండంగా నిరసన కార్యక్రమాలు చేసినటువంటి మొట్టమొదలుగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, దీన్ని ఆధ్వర్యం వహించినటువంటి గణేష్ గుప్తా గారికి, అట్లాగే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, బోధన్, ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ వాదులు, ప్రజలు అందరూ కూడా కేసీఆర్ గారికి జరుగుతున్నటువంటి అవమానానికి నిరసనగా బ్రహ్మాండంగా నిరసన కార్యక్రమాలు ప్రతి ఊర్లో ప్రతి వార్డులో మరి నిరసన కార్యక్రమాలు చేసినందుకు వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా ఇటు ఏమి చేయకపోవడం ఒకటి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం ఒకటి, రెండోది కుంభకోణాలలో ఇరుక్కుంటున్నారు. పొద్దున్న లేస్తూనే అవినీతి, దండుపాలెం బ్యాచ్ లాగా తయారైంది మంత్రివర్గం. కుటుంబం, ముఖ్యమంత్రి కుటుంబం ఇద్దరు కలిపి ఎక్కడ ఏం దొరికితే అది దోచుకొని తింటున్నారు. ఏ భూమి కనిపిస్తే అది కబ్జా చేస్తున్నారు. మద్యం కుంభకోణం, సివిల్ సప్లైస్ కుంభకోణం, సింగరేణి బొగ్గు కుంభకోణం, సోలార్ పవర్ కుంభకోణం, డీజిల్ కుంభకోణం, ఇట్లా ఒక్కటి కాదు, ఏది దొరికితే తినుడు ఒకటే పని పెట్టుకుంటా ఉన్నారు. అది కూడా ప్రజలకు అర్థమవుతున్నది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీ బయట వాళ్ళ కుంభకోణాలని బయట పెడతా ఉన్నారు. అందుకోసమే ఆయన కళ్ళ మీద కోపం వస్తూ ఉన్నది. అందుకోసమే రోజు ఒక ఎంక్వైరీ కమిషన్ పేరు మీద పోలీసుని, అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ చేసేది పోలీసు వాళ్ళు, వాళ్ళకు అనుమతులు ఇచ్చేది ఇంటెలిజెన్స్ ఐజీ, డీజీపీ, హోమ్ సెక్రటరీ ఇస్తారు అనుమతులు. ముఖ్యమంత్రికి, మంత్రులకు ఏం సంబంధం ఉండదు. వాళ్ళు సమాచారం మాత్రమే ఇస్తారు ముఖ్యమంత్రికి, మంత్రులకు. వాళ్ళు ఆ సమాచారం ఎట్లా తెచ్చుకున్నారు? నిఘా వ్యవస్థ పెట్టుకున్నారా, ఇన్ఫార్మర్లను పెట్టుకున్నారా, ఫోన్లు వింటున్నారా, ఏం చేస్తున్నారో మనకు సంబంధం ఉండదు. వాళ్ళు ముఖ్యమంత్రికి, మంత్రికి అయ్యా రాష్ట్రంలోకి ఇట్లా జరుగుతున్నదనే సమాచారం మాత్రమే ఇస్తారు. మరి వాళ్ళ ఒకవేళ ఈ పోలీసు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే, ఈ రాష్ట్రంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే దానికి బాధ్యులు పోలీసు వాళ్ళే. దానికి బాధ్యులు ఆనాడు ఉన్నటువంటి ఐజీ ఇంటెలిజెన్స్, ఆనాడు ఉన్నటువంటి డీజీపీ, ఆనాడు ఉన్నటువంటి హోమ్ సెక్రటరీ మాత్రమే దానికి బాధ్యులు అవుతారు తప్పిస్తే ముఖ్యమంత్రి, మంత్రి కారు అని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఇదే సిట్టుకు దమ్ము ధైర్యం ఉంటే ఆనాడున్న హోమ్ సెక్రటరీని పిలవండి, పర్మిషన్ ఇచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ పర్మిషన్ ఇచ్చినటువంటి ఆనాడున్న హోమ్ సెక్రటరీని పిలవండి, ఆనాడు ఉన్నటువంటి డీజీపీని పిలవండి, ఆనాడు ఉన్నటువంటి ఐజీ ఇంటెలిజెన్స్ని పిలవండి. వాళ్ళని వదిలేసి ఏమీ సంబంధం లేనటువంటి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఇట్లా రోజు కేసుల పేరు మీద వేధిస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారంటే తెలంగాణ జాతిపిత,
కేసీఆర్ గారు ఎక్కడ ఉంటున్నారో తెలియదా ఈ పోలీసు వాళ్ళకు? ఆయన సొంత నియోజకవర్గమే గజ్వేల్ నియోజకవర్గం. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి అనే గ్రామంలో ఆయన సొంత ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. ఇది అందరికీ తెలుసు. కేసీఆర్ గారు చెప్పిండ్రు, మీరు సిట్ ఎంక్వైరీ చేయండి, నేను మీకు సహకరిస్తా, ఇక నేను ఇక్కడ ఉంటున్నా, ఇక్కడికి వచ్చి నాకు నోటీసులు ఇవ్వండి, నన్ను ప్రశ్నలు అడగండి, నేను మీకు సహకరిస్తా అని చెప్పినారు. కానీ ఇవాళ ఒక చిల్లర బుద్ధితోటి ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఎట్లా అవమానం చేయాలి అని చెప్పి నందినగర్లో ఉన్నటువంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి ఇల్లుకి గోడ మీద నోటీసులు అతికిచ్చిపోయిండ్రు. అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి, కేసులు పెడితే టీఆర్ఎస్ వాళ్ళు భయపడతారు అనుకుంటున్నాడేమో. నీ కేసులకు భయపడ్డోళ్ళు కాదు టీఆర్ఎస్ వాళ్ళు. ఉద్యమంలో తల మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో గన్ని కేసులు చూసిన వాళ్ళం మేము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్నిసార్లు జైళ్ళకి పోయిన వాళ్ళు, పోలీస్ స్టేషన్లకు పోయిన వాళ్ళే. మీ కేసులకు, మీ పిట్ట బెదిరింపులకు భయపడేటోడు ఎవరు లేడు ఇక్కడ. కేసులు పెడితే నా కుంభకోణాన్ని, నా అవినీతిని, నా బామ్మరిదిని అడగడరేమో అనుకుంటున్నావేమో. నువ్వెన్ని కేసులు పెడితే అంతకు రెట్టింపు ఉత్సాహంతో నీ ప్రతి కుంభకోణాన్ని బయట పెడతాం, నీ కుటుంబ కుంభకోణాన్ని బయట పెడతాం, నీ మంత్రులు దండుపాలెం బ్యాచు దండుకుంటున్న సంగతి కూడా మొత్తం బయట పెడతాం. బిడ్డ ఏమనుకుంటున్నావో? నువ్వు అనుకుంటున్నావేమో కేసీఆర్ మీద కేసులు పెడితే, హరీష్ రావుని జైల్లో పెడితే, కేటీఆర్ని జైల్లో పెడితే టీఆర్ఎస్ వాళ్ళు ఎవడు బయటకు రారు అనుకుంటున్నావేమో. ఇగో ఇవాళ చూడు నిజామాబాద్ ఎంతమంది బయటకు వచ్చిర్రో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.